తీసుకొస్తే మార్కెటింగ్ యార్డ్లో తీసుకొస్తే కొట్టుకుపోయింది, కళ్ళ ముందర కొట్టుకుపోయింది. వాడు లవ్వో దిబ్బోమని ఏడుస్తున్నాడు, వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. పండుగలు చేసుకుంటావా, ప్లీనరీలు పెడతావా? రైతు చచ్చిపోతూ ప్లీనరీలు పెట్టడానికే నీకు మనసు ఎట్లా వస్తుంది? అసలు మానవత్వం ఉందా ఏమన్నా? పొద్దున్న లేస్తే రైతు గురించి మాట్లాడుతున్నారు. రైతు బంధు ఎలక్షన్ ముందర అకౌంట్ లో రైతు బంధు పడేసి ఓటు ఉంటే అయిపోయిందా? రైతు బంధు తోటి అయిపోయిందా? నెల రోజులు అయింది కదా ఆయన హెల్పర్ వేసుకొని తిరిగి వచ్చి మొత్తం ఆదుకుంటాం మేము, పంట నష్టం ఆదుకుంటాము, అప్పుడు మామిడి తోటలు ఆ తోటలు మొత్తం పడిపోయినాయి, ఎకరానికి ఇంత ఇస్తాం అన్ని చెప్పారు కదా. అది అట్లనే ఇవ్వనే లేదు, ఇంకా మళ్ళీ ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా. ఏం వెలుగబెట్టుకున్నారని మీరు ఇంతవరకు కూడా గోదాములు ఎక్కడ కట్టినా చెప్పండి ఈ రాష్ట్రంలో? తెలంగాణ వచ్చినాక ప్రత్యేకంగా రైతులను ఆదుకోవడానికి, వచ్చిన పంటను స్టోర్ చేసుకోవడానికి షెడ్లు రాపోని మార్కెట్లలో ఒక షెడ్ లేదు, గోదాం లేదు. ఏమైనా ఉంటే పాత ఎంపీలు ఉన్నాయి. ఏమి ఏర్పాట్లు చేశారు రైతు గురించి? ఏది లేకుండా చేతులు వేసి కుప్పలు వస్తున్న కుప్పల మీద చచ్చిరు కదా. ఏడాది క్రితం కుప్పల మీద చచ్చిపోయారు కదా, కుప్పగూలిపోతున్నారు కదా రైతులు. ఇంకా గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది? కుప్పల ముందర మనిషి చచ్చిపోతుంటే మీరు ఇంకా గొప్పలు చెప్పుకుంటారు, పండుగలు చేసుకుంటారు. అరే మనిషి అనేటువంటి కాస్త మానవత్వం ఉండాలి కదా. ఈ టైం మీరు సెలబ్రేషన్ చేసే టైమా ఇది? వెంటబడి రైతుల వెంట పోయి కూర్చొని మీరు కూడా పడి సావండి అన్న. మీ మంత్రులంతా ఏం చేస్తున్నారు అసలు? ఈ టైంలో ప్లీనరీలు పెట్టుకొని యువరాజు, ఆయన అల్లుడు, మామ అందరు కలిసి మీరు ఎన్నికలకు తయారవుతున్నారు. ప్రజలు గాలికి వదిలిండ్రు, వడగళ్ళ వానకు వదిలిండ్రు రైతులను. దాని కొట్టుకపోతా ఉంది. దిక్కులేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అసలు ప్రభుత్వం ఉందా ఈ రాములు అన్నట్టుగా అనిపిస్తుంది. దేంట్లో మీరు మీ పరిపాలన దక్షత ఏడ ఉంది అని నేను అడుగుతున్నాను. ప్రతి ముఖ్యమంత్రికి తన మంత్రి మండలికి ఏడాలి అంటే పరిపాలన దక్షత అంటాం, గవర్నెన్స్ అంటాం. వేర్ ఈస్ ది గవర్నెన్స్? దేర్ ఇస్ నో గవర్నెన్స్ అట్ ఆల్. అరే కుక్కలు చించిన ఇస్తరులాక అయిపోయింది. పిల్లలను వీధులలో కుక్కలు ఈడ్చుకొని తినేస్తుంటే దిక్కు లేదు, పరీక్షలు పెట్టడానికే దిక్కు లేదు, ఒక పేపర్ లీక్ కాకుండా పరీక్షలు పెట్టలేరు. ఎప్పుడు మందిని తీడదామా అని అంటారు. 9 ఏళ్ళు అయిపోయింది, ఒక నియామకం లేదు ఈ రాష్ట్రంలో. దేంట్లో సక్సెస్ అయ్యారు? ఒక ఉద్యోగం ఇవ్వలేరు. నేను లాస్ట్ గా అంటున్నా, మీరు TSPSC అనేది ఉంది కదా,